నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనం గురు పౌర్ణమి సందర్భంగా కృష్ణానగర్కి దగ్గరలో ఉన్న కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడైతే మనం చూస్తూనే ఉన్నాము, పబ్లిక్ అండ్ క్రౌడ్ అంతా కూడా ఎక్కువగా ఉన్నారు. అలానే గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మార్నింగ్ నుంచి బాబాకి అభిషేకం చేయడం కానివ్వండి, సత్యవ్రతాలు, ఇలా చాలా పూజలు అయితే జరుగుతున్నాయి. తెల్లవారుజామున 6 గంటల నుంచి ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడే అభిషేకం అయింది. బాబాని కూడా మనం చూడొచ్చు, విజువల్స్లో బాబాని కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ అలంకరించడం జరిగింది. అలానే ఇక్కడ భక్తులు కూడా అసలు ఎక్కడ స్పేస్ కూడా లేనంత క్రౌడ్ అయితే ఇక్కడికి అందరూ తరలి వస్తున్నారు. గురు పౌర్ణమి అంటే బేసిక్గా గురువుల్ని కలిసే డేగా మనం అందరం కూడా తీసుకుంటాము. చాలామంది గురువు అనగానే దేవుళ్ళందరికీ గురువు అయిన శివుణ్ణి కానివ్వండి, విష్ణుమూర్తిని కానివ్వండి కొలుస్తూ ఉంటారు. అలానే మనకి గురువు నేర్పించిన గురువులకి కూడా గురు పౌర్ణమి సందర్భంగా ఏదో ఒకటి దానం చేస్తూ కృతజ్ఞతగా ఏదో ఒకటి చెప్తూ అయితే ఉంటారు. ఇదే గురు పౌర్ణమి సందర్భంగా మరి బాబా పూజలు కూడా చాలా టెంపుల్స్లో చాలా ఘనంగా అద్భుతంగా చేయడం కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. అలానే ఇవాళ ఇక్కడ బాబా టెంపుల్లో కూడా బాబాకి సంబంధించిన పూజలు, అది కూడా గురు పౌర్ణిమ సందర్భంగా ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. సో విజువల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ 1 by 1 చూపిస్తాను. అలానే ఈ టెంపుల్ కూడా ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఉన్న టెంపుల్, ఎంతో ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా ఇక్కడ చాలా డెడికేటెడ్గా పూజలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేశారు, అసలు ఇవాళ ఏమేమి స్పెషాలిటీ ఇక్కడ ఉంది, అలానే ఏం స్పెషల్ పూజలు చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడున్న వాళ్ళతో కానివ్వండి, ఇక్కడ మేనేజ్మెంట్ టీం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. బేసిక్గా ఇక్కడున్న బాబా టెంపుల్ చాలా స్పెషల్ అనమాట. ఎన్నో ఇయర్స్గా ఇక్కడ ఈ టీం అంతా కూడా పూజలకి సంబంధించినవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారు. మరి వీళ్ళు ఎలా గురు పౌర్ణమి సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, హ్యాపీ గురు పౌర్ణమి. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు, ఇవాళ ఇక్కడ ఏమేమి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు? ఫస్ట్ మార్నింగ్ నైట్ నుంచి అలంకరణ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ వచ్చేసి 5 o'clock నుంచి కాకడ హారతి తర్వాత పాలాభిషేకం, అన్ని అభిషేకాల తర్వాత సంస్థానం పూజ ఉంటుంది. పూజ తర్వాత అందరి భక్తులకి అభిషేకాలు అవన్నీ ఇస్తూ ఉంటారు. తర్వాత ఇంకా మళ్ళీ సంస్థానం పూజ అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం హారతి, అన్ని హారతులు, మళ్ళీ అలంకరణ, మళ్ళీ లక్ష పుష్పార్చన అన్నీ జరుగుతుంది. అన్నీ మేము 2008 నుంచి వస్తున్నాము, ఉండేది ఇక్కడే ఆల్మోస్ట్ 17 years నుంచి. మనం ఎంత నమ్మితే, ఎంత దగ్గరికి వస్తే ఆయన అంత దగ్గర తీసుకుంటారు. అది ప్రత్యేకత. ఈ గుడి ప్రత్యేకత చాలా పవిత్రమైనది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం ఎంత మొక్కుంటే అంత మంచి జరుగుతుంది. ఓకే, బాబా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాబా, నేను నార్మల్గా చరిత్ర చదువుతూ ఉంటాను. చరిత్రలో జరిగింది అంతా ఆల్మోస్ట్ నా లైఫ్లో కూడా జరిగినవి ఉన్నాయి, నేను అనుకునే కూడా జరిగినాయి. నా జాబ్ కోసం ప్రత్యేకించి మొక్కుకున్నాను. 2011లో వితిన్ 1 monthలో నాకు జాబ్ వచ్చింది. ఇట్స్ బిన్ మిరాకిల్స్ అసలు. నాకు కళలో కూడా రావడం జరిగింది. 2-3 times వచ్చి 30 లేబర్ కూడా జరిగింది. వచ్చాను అని చెప్పి అంత మనం ఎంత నమ్ముకుంటే అంత దగ్గర ఉంటుంది. ఓకే, అంటే ఎవ్రీ థర్స్డే నేను చూస్తూ ఉంటాను, ఆల్మోస్ట్ మీరు ఇక్కడే ఉంటారు. అన్నదానం సేవ జరుగుతుంది కంపల్సరీ. మాకు ఆఫీస్ ఉన్నా సరే బ్రేక్ తీసుకొని వచ్చినారు, మా బ్రేక్ అవర్స్ తీసుకొని మరీ వచ్చి మేము సేవ చేసుకుంటాము. సేవలో పాల్గొనాలని. ఓకే, ఈవినింగ్ వరకు అయితే ఇక్కడ పూజలు పల్లకి సేవ ఉంటుంది. 7:30 to 8:30 వరకు పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవ కూడా మేము పాల్గొంటాం. సో ఈ బాబా టెంపుల్లో ఎప్పటి నుంచో ఈ పంతులు గారు ఇక్కడే అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఈయనకి ఎంత పాజిటివ్ ఆరా ఇక్కడ తగిలింది అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ, హ్యాపీ గురు పౌర్ణమి. गुरु पूर्णिमा आपको भी। ओम साई राम। हाउ इज मैं विकास, ये गुड़ी का प्रधान पुजारी। कृष्णकांत पार्क के बाजू में मेरा मंदिर इधर है, मैं प्रधान पुजारी हूँ। और बाबा को जब से मैं सेवा किया हूँ, मेरे घर में किसी प्रकार का कुछ भी प्रॉब्लम नहीं आया। हर प्रकार से कुछ भी सुख हो दुख हो, बाबा पूरा प्रॉब्लम हमारा सॉल्व करता रहे। किसी भी प्रकार का प्रॉब्लम नहीं आया। एक बार बाबा के ऊपर विश्वास करके देखना, विश्वास से पूरी दुनिया जीती जा सकती है। सबसे पहले विश्वास करना उनको। ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పూజలకి, సెలబ్రేషన్స్కి ఎలా మీరు ప్రిపేర్ చేస్తారు? ఎక్కువ మంది ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు కదా. బేసిక్గా పంతులు గారికి స్టార్టింగ్లో తెలుగు రాకపోయినా ఇప్పుడు పర్ఫెక్షన్లో మాట్లాడుతున్నారు తెలుగు. ఒకసారి మీరు తెలుగులో మాట్లాడండి. అదే కొంచెం ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ గురు పూర్ణిమకి ఎక్కువ రష్ ఉంది. తర్వాత ఇక్కడ కార్యక్రమం ఉంది. పొద్దున 6 గంటలకి కాంకాళ ఆరతి ఉంది. కాంకాళ ఆరతి తర్వాత 108 కలశకి బాబా గారికి అభిషేకం తర్వాత బాబా గారికి సంస్థాన పూజన ఉంది. సంస్థాన పూజన తర్వాత గురు పూర్ణిమ విశేషంగా ఉంది చాలా. ఇప్పుడు ఈ గురు పూర్ణిమ విశేషంగా వచ్చింది, అందుకే అది గురువారం వచ్చింది. సాయి సత్యవ్రతం చేయాలి, చాలా బాగుంది. అంటే మీకు ఏం కావాలి అన్ని బాబా గారు
ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు కంపల్సరీ మీకు. ఆ తర్వాత అదే 12 గంటకి ఆరతి. ఆరతి తర్వాత అయితే విశేషంగా చాలా పెద్ద అన్నదానం పెడతా బయట మంచిగా. తర్వాత సాయంత్రం 4:30కి పుష్పార్చన ఉంది, సహస్రార్చన పుష్పార్చన. తర్వాత 6 గంటకి బాబా గారికి ధూపారతి. తర్వాత 7 గంటకి ఇక్కడ పల్లికి సేవ జరుగుతుంది, చాలా విశేషంగా ఉంది పల్లికి సేవ. తర్వాత గురు పూర్ణిమ రోజు 10 గంటల రాత్రి క్లోజ్ చేస్తాం గుడి. ఓకే, హ్యాపీ గురు పౌర్ణమి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే టెంపుల్లో ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నవారు అనమాట. ఈ ఆంటీ వాళ్ళు నాకు బాగా తెలుసు, ఎప్పుడు చూసినా బాబా సేవలోనే అంకితం అయిపోయి ఉంటారు. ఈ టెంపుల్ అందరికీ చాలా స్పెషల్. ఆంటీకి ఎంత స్పెషల్ అడిగి తెలుసుకుందాం. హ్యాపీ గురు పౌర్ణమి ఆంటీ. హ్యాపీ నాన్న, మీకు కూడా హ్యాపీ గురు పౌర్ణమి. కానీ ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా ఏ కోరిక కోరుకున్నా కంపల్సరిగా నెరవేరుస్తాడు. అది ఎవ్వరు మాకు ఇక్కడికి వచ్చినాక నెరవేరలేదు అనే విషయం అనేది ఎవరు చెప్పలేదు ఇంతవరకు కూడా. ఎంతో దూరానికి వచ్చారు. అసలు ఇక్కడ పంజాగుట్ట వెళ్ళే వాళ్ళంతా ఇక్కడికే వస్తారు. అంటే పంజాగుట్ట ఆయనే ఉండేది, కానీ ఇక్కడ ఎందుకో వాళ్ళకి అనుభూతి ఏమైందో తెలియదు. కానీ ఇంత తండోపతండాలుగా ఉండారంటే మీకే తెలియాలి, ఇంకా నేను చెప్పక్కర్లేదు. అంటే అంత వాళ్ళకు అనుభవంతో ఉండారనమాట. నా అనుభవం చెప్తున్నాను నేను. నాకు మా పిల్లలకు జాబ్ రాలేదు, నాకు ఇప్పుడు కూడా దుఃఖం వస్తుంది చెప్పుకుంటే. చాలా బాధపడ్డాను. అసలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంత చేశాను, అసలు పోయిన చూడాలా ఇంటర్వ్యూకి పిల్లలు వచ్చాను. బాబా పాదాల మీద పడి నా కన్నీళ్ళు ఆయనకు అర్పించాను. అర్పించిన వెంటనే 3 రోజులకే మా 2 పిల్లలకు ఒకేసారి జాబ్ వచ్చింది. అమ్మాయి యుఎస్లో ఉంది, అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. అమ్మాయి అయితే వెళ్ళిపోయింది, కెనడాలో ఉంటుంది. నాకు అది పెద్ద అనుభూతి అనమాట. నాకు ఒంట్లో బాగాలేకుంటే నేనుంటే బాబా వచ్చి నన్ను తడతాడనమాట. నేనుండా నీకెందుకని. నేను ట్రైన్ కింద పడబోతే కూడా వేరే స్వామి వచ్చేసి ఒక హిందీ అతను పట్టుకున్నాడు. మా యూనా అంటే నాకు బాబా కనబడుతున్నాడు. మా యూనా తుమారి ఘర్మే చూడుతామని అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, అబ్బా బాబా వచ్చినాడు. బాబా రూపం కనబడుతుంది నాకు నిలవెల్ల. మా ఇంట్లో నేను పూజ చేసుకుంటే బాబా వచ్చి కూర్చున్నాడు. చిన్న పాపకు తాతయ్య తాతయ్య అంటున్నాడు. ఎవరికి కనిపించట్లేదు, నాకు కనబడుతుంది, బాబా కనబడుతుంది. అంటే ఎంత మేము ఆయనలో నీలమైనామో అది మీరు తెలుసుకోవాలి. ఇంకా అందుకని మేము వేరే వాళ్ళకు కూడా చెప్తాము, మంచిగా మీరు వచ్చి దేవుని తలుచుకోవాలనుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఏదైనా సరే మీ మనసులో ఉండేదంతా ఆయనకు విన్నవించుకోండి, కంపల్సరిగా నెరవేరుతాడు. నెరవేరకుంటే నన్ను అడగండి వచ్చి, నేను చెప్తా దాన్ని కూడా జవాబు అని చెప్పాను. ప్రతిదీ అందుకే ప్రతి వాళ్ళకి ఇదే విషయం చెప్తుంటాను నేను. ఇప్పుడు 15 years పైన అయింది నేను సేవ చేయబట్టి. నేను చాలా ఇదిగా చేస్తాను. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా నేను దాన్ని తోసేసుకుంటాను. ఆయన కాడే కదా నేను చేస్తున్నాను. అనుకున్నారులే అనుకుంటానే తప్ప వాళ్ళు అన్నారని మాత్రం సీరియస్ అవ్వను, ఫీల్ అవ్వను. ఆయనే ఉన్నాడు అనుకుంటాను నేను. అంత వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇస్తున్నారు. రాజులు అన్ని ఏవైనా సరే మన గుడికి వేయాలనుకుండేది వేసేస్తారు. వాళ్ళకి ఏది ఉందో వాళ్ళకి అనుభూతి, మరి అది జరిగితేనే కదా వేస్తారు ఎవరైనా కూడా. కాబట్టి అట్లా వేస్తున్నారు కాబట్టి ఇంత జనాలు వస్తున్నారు. మళ్ళీ మీరు ఇట్లనే రండి, మా గుడిని సందర్శించండి. మీరు మొత్తం మాకు అంతా టీవీలకి ఇవ్వండి, ఇస్తే ఇంకా కొంతమందికి తెలిసిపోతుంది. అందరూ వస్తారు కూడా ఇంకా జనాలు. మా గుడికి రప్పించడానికి చేయండి. మీ టీవీ ఛానల్ ఏంటో నాకు యూట్యూబ్ దానికి పంపించండి అమ్మా, పంపించి ఇంకా జనాలను రప్పించండి. మీ పేరేంటో? నందు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఎవ్రీ థర్స్డే ఈ టెంపుల్కి వస్తాను. లాస్ట్ 10 years నుంచి నేను ఇదే టెంపుల్కి వస్తాను. కాకపోతే వచ్చిన ప్రతిసారి మాస్క్ పెట్టుకుంటాను కాబట్టి నన్ను ఎక్కువ గుర్తుపట్టలేదు. ఇప్పుడైతే గుర్తుపట్టాను నందు, ఎప్పుడు గుర్తుపడతాను నిన్ను. థ్యాంక్ యూ. ఇలాగే కలుసుకుందాం, ఇలాగే ఇంటర్వ్యూలు చేయండి, మా గుడిని డెవలప్ చేయండి. ఇంకా కావాలని మా కోరిక. ఇప్పటికే అయ్యింది, ఇంకా కావాలని మాకు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ గురు పౌర్ణమి. హ్యాపీ నాన్న నీకు కూడా. అసలు గురు పౌర్ణమి ఈ బాబా టెంపుల్ కృష్ణకాంత్ పార్క్ పక్కన బాబా టెంపుల్ అంటే ఫస్ట్ మా అందరికీ గుర్తొచ్చేది మా ఆంటీ అనమాట. ఎంతో ఆప్యాయంగా తిడుతూ ఉంటారు. అలానే ఇక్కడ ఎక్కువ సేవ చేస్తూ ఎప్పుడు చూసినా బాబా నామస్మరణలోనే ఉంటారు. మరి అమ్మతో మాట్లాడి బాబా స్పెషల్ ఏంటి అనేది తెలుసుకుందాం. అమ్మ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా. నేను బాబా గురించి ఎక్కువ చెప్పలేనమ్మా, ఎందుకంటే బాబా మనసంతా నిండిపోయి ఉంటారు. వాక్య రూపంలో ఏమీ రాదు. కానీ ఈ దేవాలయంలో బాబా గారు చాలా విశేషంగా అందరికీ ఏది కావాలన్నా ఇస్తూ ఉంటారు. నాకు మాత్రం నిరంతరం ఈ సేవలో ఉండాలని కోరిక కాబట్టి బాబా గారు నన్ను దగ్గర పెట్టుకున్నారు. నేను ఈ సేవ చేస్తానే వెళ్ళిపోతాను బాబాని ఒకటే అడిగాను. కాబట్టి నాకు మా ట్రస్ట్ మెంబర్లు కానీ మా సేవకులు కానీ చాలా నాపై గౌరవించి నాకు చాలా బాగా ఆహ్వానించి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. బాబా గారిది చెప్పాలంటే మాటల్లో ఏం కుదరదు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మాత్రం బాబా గారు ఏ ఒక్కరు ఏమనుకున్నా కానీ చక్కగా జరుగుతాయమ్మా, అది మాత్రం నేను చెప్పగలుగుతాను.
ఈ గురు పౌర్ణమి సందర్భంగా వచ్చిన భక్తులందరినీ బాగా రిసీవ్ చేసుకున్నాము. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తున్నాము. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంది. సాయంకాలం పల్లకీ సేవ ఉంటుందమ్మా. రాత్రి కాగడ ఆరతి ఉంటుంది. మీకు బాబా గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు, కానీ బాబాని నేను నిరంతరం నామస్మరణం. బాబాని చిన్న విషయం అడిగినా కూడా నాకు బాబా అనగానే అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువ బాబాని ఏమీ కోరుకోను. అందరం బాగుండాలి అనుకుంటాను. ఇక్కడ ఉన్న సేవకులందరూ నా బిడ్డలు అనుకుంటాను. మా పిల్లలు మాత్రం చెన్నై, బెంగళూరులో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ నా బిడ్డల్లాగా నేను అనుకుంటా ఉంటాను. వాళ్ళు కూడా నన్ను అమ్మ అని చాలా ప్రేమగా పిలుస్తారు. ట్రస్ట్ మెంబర్లు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మా బాబా గారు ఎంత బాగా చూసుకుంటారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. బాబా అనగానే పలుకుతూ ఉంటారు. అందరికీ ఏమేం కావాలో ఇస్తూ ఉంటారు. నాకు మాత్రం బాబా అన్ని విషయాల్లోనూ చాలా బాగా చూశారు. కానీ మా వారి విషయంలో అంటే అది మనం చెప్పలేం కదా, ఎవరికి ఎంత రుణమో అంతే అంటారు. కానీ ఆ దుఃఖాన్ని కూడా బాబా చాలా ఇదిగా నా నుండి దూరం చేశారు. ఎప్పుడన్నా బాధ అనిపిస్తే మాత్రం బాబా ఏదో ఒక విషయంలో ఎవరితోనో ఫోన్ చేస్తూనే బాబా విషయం మర్చిపోయానని లెగవటం అలా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా నేను బాబా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఇంకా ఎక్కువ నేనేమి చెప్పలేను. నైట్ అంతా వర్క్ చేశాను, కొంచెం దడగా ఉంది. జై సాయిరామ్. అందరూ బాగుండాలని అందరికీ ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై సాయిరామ్. సో చెప్పాను కదండి, ఈ బాబా టెంపుల్ చాలా స్పెషల్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి వస్తూ ఉంటారు అని. అలాంటి ఒక భక్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హ్యాపీ గురు పౌర్ణమి అండి. నా పేరు సుకృష్ణ. ఓకే. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను 2000 చిన్నప్పటి నుంచి నేను దేవుని బాగా పూజిస్తాను. డివోటీ. డివోటీ. ఓకే. సో 10th క్లాస్ తర్వాత ఇంటర్ నుంచి నేను బాబాకి ఎందుకో టెంపుల్కి వెళ్తూ ఉండేవాడిని. సడన్గా బాబా భజనలోకి వచ్చినప్పుడు అక్కడ డివోటీస్ అందరూ పల్లకి సేవ చేసేవాళ్ళం. పక్కన కూర్చొని మాట్లాడారు. పల్లకి సేవ చేస్తామని అడిగేవాళ్ళు. ఓకే. సో చేస్తానని చెప్పేవాళ్ళు. ఇంకా ఎవ్రీ గురువారం వెళ్ళి ఈవినింగ్ 6:30కి వెళ్ళి నైట్ 10:30 వరకు అక్కడే ఉండేవాడిని. పల్లకి సేవ చేస్తా, డెకరేషన్ చేస్తా అలా ఉండేవాడిని. అలాగా ఒంగోలులో చేసేవాడిని 2018 వరకు. భరద్వాజ మాస్టర్ చాలా ఫేమస్. బాబాకి చాలా ప్రియమైన భక్తుడైన. కానీ ఈ గురు పౌర్ణమి అనేది ఎందుకని వచ్చిందంటే, గురు పౌర్ణమి అంటే బాబాకి ప్రీతమైన రోజు. ఇది ఒక స్పెషల్ డే అనమాట. అది ఎలా అంటే బాబాని దేవుడిగా పూజించకూడదు. మనం గురువుగా పూజిస్తే ఆయన మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు. ఒక పాజిటివ్ వైబ్. పాజిటివ్ వైబ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడ బాబాకి సంబంధించి పూజలు చూసాము, భక్తులు మాట్లాడడం చూసాము. ఈ టెంపుల్ అంటేనే ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, పాజిటివ్ వైపు ఉంటుంది. బాబాని ఏది కోరుకున్నా, ఏది మొక్కుకున్నా వెంటనే తీరుస్తాడు అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్పడం కూడా మనం చూసాము. గురు పౌర్ణమి సందర్భంగా మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు కూడా ఇక్కడ పూజలు అనేవి కంటిన్యూగా జరుగుతాయి అని చెప్పి ప్రధాన అర్చకులు చెప్పడం కూడా మనం చూసాము. ఇదండి మన గురు పౌర్ణమి స్పెషల్. అలానే మీ అందరికీ మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.